నమస్కారం. కురుక్షేత్ర యుద్ధం అనగానే మనందరికీ వెంటనే గుర్తొచ్చేది మహాభారతంలోని ఆ భయంకరమైన చారిత్రక ఘర్షణ, అస్త్రశస్త్రాల హోరు కదా. కాని ఈనాటి మన విశ్లేషణలో భగవద్గీత ప్రారంభ సన్నివేశాన్ని కాస్త కొత్త కోణంలో చూద్దాం. ఇది కేవలం రెండు సైన్యాల మధ్య జరిగే భౌతిక యుద్ధం మాత్రమే కాదు. కాస్త లోతుగా గమనిస్తే అందులో ఎంతో గంభీరమైన, ప్రతిరోజు మనం ఎదుర్కొనే ఒక అంతర్గత యుద్ధం దాగి ఉంది. ఈ అద్భుతమైన సన్నివేశం వెనుకున్న ఆ రహస్యాలను ఈరోజు డీకోడ్ చేద్దాం. ఇప్పుడు సూటిగా అసలు విషయానికొచ్చేద్దాం. భగవద్గీతలోని ఈ మొదటి ఘట్టంలో కేవలం ఒక రథాన్ని ఒకచోట నుండి ఇంకోచోటకి కదపడం ఇంతటి గొప్ప ఆధ్యాత్మిక గ్రంథానికి ఎలా పునాది వేసిందంటారు? పైకి చూడ్డానికి ఇది చాలా అంటే చాలా సాధారణ భౌతిక చర్యలా అనిపిస్తుంది, అవునా? కాని ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ చిన్న చర్యలోనే ఊహించనన్ని గొప్ప తాత్విక రహస్యాలు దాగి ఉన్నాయి. అవేమితో ఇప్పుడు మనం ఒకటొకటిగా విప్పుకుంటూ వెళ్దాం. ముందుగా మనం ఆ కురుక్షేత్ర యుద్ధభూమిలోకి ఒక్కసారి మానసికంగా వెళ్దాం. ఒకవైపు మరోవైపు కురు వంశానికి చెందిన అతిపెద్ద సైన్యాలు ఒకదానికొకటి ఎదురుగా నిలబడి ఉన్నాయి. ఆ ఉత్కంఠభరితమైన సమయంలో కపిధ్వజం ఎగురుతున్న తన అద్భుతమైన రథం మీద నిలబడిన అర్జునుడు తన గాండీవాన్ని చేతపట్టాడు. సరిగ్గా అప్పుడే ఆ అనంతమైన సైన్యాలను మరింత స్పష్టంగా చూడాలన్న బలమైన కోరిక అతనికి కలుగుతుంది. బయట అంతటి కోలాహలం, యుద్ధ వాతావరణమున్నా సరి ఆ రథం మీద జరగబోయే ఒక అత్యంత ఆత్మీయమైన, లోతైన సంభాషణకు ఇదే అసలైన నాంది. ఆ క్షణంలోనే అర్జునుడు తన సారథికి ఒక స్పష్టమైన ఆదేశమిస్తాడు. అదేమిటంటే, సేనయోర్భయోర్మధ్యే రథం స్థాపయమే అచ్యుతా. అంటే, ఓ అచ్యుతా, దయచేసి మన ఈ రథాన్ని ఆ రెండు సైన్యాల మధ్యలో తీసుకెళ్లి నిలబెట్టూ అని. అసలు ఎవరితో పోరాడాలి? ముఖ్యంగా ధృతరాష్ట్రుని కుమారుల పక్షాన పోరాడటానికి వచ్చిన ఆ యోధులు ఎవరో ప్రత్యక్షంగా చూడాలని అర్జునుడు బలంగా కోరుకుంటాడు. ఇక్కడ మనం కాసేపు ఆగి గమనించాల్సిన ఒక విస్మయకరమైన విషయముంది. అర్జునుడి రథసారథి ఎవరో సాధారణ సైనికుడో లేక సేవకుడో కాదు కదా. ఆ సారథి సాక్షాత్తు భగవానుడైన శ్రీకృష్ణుడు. ఒక్కసారి ఆలోచించండి. ఏకంగా దేవాదిదేవుడే ఒక రథసారథిగా మారడం ఎంతటి అద్భుతం! ఆయన కేవలం ఆ రథాన్ని నడిపే డ్రైవర్ కాదు, అర్జునుడిని రక్షించడానికి, అత్యంత ఆప్యాయతతో చూసుకోడానికి, సరైన దారి చూపించడానికి ఆ రథంపై ఉన్న ఒక దైవిక ఉనికి. అసలు ఈ సన్నివేశం ఎంత అద్భుతమైన ప్రతీకాత్మకతను కలిగి ఉందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. రథాన్ని ఆ రెండు సైన్యాల మధ్యకు తీసుకువెళ్లడం అనేది కేవలం శత్రువులను చూడటానికి మాత్రమే కాదు, భయపడి పారిపోకుండా తమ స్వంత భావోద్వేగాలను, బంధాలను, బాధ్యతలను నేరుగా ఎదుర్కోవాలని సాక్షాత్తు దైవం ఒక సాధకుణ్ణి ఆహ్వానించే క్షణమది. ఒక రకంగా చెప్పాలంటే మనలోని భ్రమలన్నింటినీ పటాపంచలు చేసి కఠోరమైన వాస్తవికతను కళ్ళెదుట నిలిపే అద్దంలాంటిది ఈ ఘట్టం. ఇక్కడే అసలు కథ మలుపు తిరుగుతుంది. ఈ సన్నివేశంతో మనం ఆయుధాలు, సైనికులతో కూడిన భౌతికమైన బాహ్య యుద్ధం నుండి ఒక మానసిక, అంతర్గత యుద్ధంలోకి అడుగుపెడుతున్నాం. నిజానికి ఈ యుద్ధం మనలోని భావోద్వేగాలు, అజ్ఞానం, ఇంద్రియాలతో ప్రతినిత్యం మనం చేసే పోరాటానికే ప్రతీక. ఈ అంతర్గత యుద్ధాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి గీతలో వాడిన రెండు ప్రత్యేకమైన పదాలు మనకు అద్భుతంగా సహాయపడతాయి. అవేంటో చూద్దాం. భగవద్గీత 1వ అధ్యాయం 24వ శ్లోకంలో ఈ అంతర్గత పోరాటాన్ని సూచించే రెండు అద్భుతమైన పేర్లు మనకు కనిపిస్తాయి. అక్కడ సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా అంటాడు, ఏవముక్తో హృషీకేశో గుడాకేసేన భారత. గమనించారా? ఇక్కడ అకస్మాత్తుగా రథం మీదున్న ఆ ఇద్దరు వ్యక్తుల కోసం రెండు చాలా ప్రత్యేకమైన, ఎంతో ఆధ్యాత్మిక అర్థమున్న పేర్లను వాడటం జరిగింది. అవే హృషీకేశ మరియు గుడాకేశ. అసలు ఈ రెండు పేర్ల మూలాల్లోకి వెళ్తే వాటి మధ్య ఉన్న అద్భుతమైన వ్యత్యాసం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ పదాలు వారి ఆధ్యాత్మిక పాత్రలను ఎలా నిర్వచిస్తున్నాయో తెలుసుకోవడం ద్వారా ఆ రథంపై ఉన్న దేవుడు, భక్తుడు లేదా గురు శిష్యుల సంబంధం వెనుక ఉన్న లోతైన తత్వాన్ని మనం సులభంగా గ్రహించవచ్చు. రండి, ఈ రెండు పదాలను కాస్త డీకోడ్ చేద్దాం. ముందుగా అర్జునుడిని సూచించే పేరు గుడాకేశుడు. సంస్కృతంలో గుడాక అంటే నిద్ర, బద్ధకం లేదా అజ్ఞానం అని అర్థం. దానికి ఈశా అనే పదం కలిపితే వాటిని జయించినవాడు లేదా వాటికి ప్రభువు అని అర్థమొస్తుంది.
అంటే తమస్సుకు దూరంగా ఉంటూ ఆధ్యాత్మిక నిద్రను, అజ్ఞానాన్ని పూర్తిగా జయించిన వ్యక్తినే గుడాకేశుడు అని పిలుస్తారన్నమాట. ఇక్కడ అర్జునుడిని కేవలం అస్త్రాలు పట్టుకున్న యోధుడిగా కాకుండా పూర్తి ఎరుకతో ఉన్నవాడిగా, అజ్ఞానాన్ని జయించినవాడిగా వ్యాసమహర్షి వర్ణించడం నిజంగా అద్భుతం. సో గుడాకేశుడు అనేది ఒక మేలుకొన్న ఆత్మకు అంటే అవేకెండ్ సోల్కి ప్రతీక. ఎవరైతే నిరంతరం భగవంతుణ్ణి స్మరిస్తూ ఆ దైవిక శక్తితో అనుసంధానమై ఉంటారో వారు మాత్రమే ఆ అజ్ఞానమనే గాఢ నిద్రను జయించి పూర్తి స్పష్టతతో ఉండగలరు. శ్రీకృష్ణుడితో తనకున్న అచంచలమైన స్నేహం, అంకితభావం కారణంగానే అర్జునుడు ఎప్పుడూ అలాంటి మేల్కొన్న స్థితిలో ఉన్నాడు. అందుకే అతనికి ఆ గుడాకేశుడు అనే బిరుదు 100కి 100 పాళ్లు సార్థకమైంది. ఇప్పుడు దీని గురించి అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే శ్రీకృష్ణుడిని సూచించే హృషీకేశుడు అనే అద్భుతమైన పేరు. హృషీక అనగా ఇంద్రియాలు మరియు మనస్సు. దానికి ఈశ కలిపితే ఇంద్రియాలకు ప్రభువు లేదా యజమాని అని అర్థం. అంటే సమస్త ఇంద్రియాలను తన అధీనంలో ఉంచుకునేవాడే హృషీకేశుడు. పరమాత్మగా ఆయన మనలోని ఇంద్రియాల కదలికలను నిశితంగా గమనిస్తూ వాటికి మూలమైన మన బుద్ధికి సరైన మార్గదర్శకత్వం వహించే ఒక సర్వోన్నత శక్తి. సరే, దీనివల్ల మనకు ఒరిగేదేంటి? ఇక్కడే అసలైన పాయింట్ ఉంది. ఈ హృషికేశుని తత్వాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మనం నేర్చుకోగల అద్భుతమైన పాఠాలు కొన్నున్నాయి. అదేమిటంటే, ఇంద్రియాలకు బానిస కాకుండా వాటిపై స్వీయ నియంత్రణ సాధించినప్పుడే నిజమైన శాంతి వస్తుందని ఇది బోధిస్తుంది. ఇంద్రియాలు మనకి కేవలం సాధనాలు మాత్రమే, అవే మనల్ని శాసించే యజమానులు కాకూడదు. అలాగే జీవితంలో ఎదురయ్యే సంక్లిష్టమైన సమస్యలను దాటడానికి అర్జునుడిలానే మనక్కూడా ఒక స్పష్టమైన, బలమైన అంతర్గత మార్గదర్శకత్వం ఎంతో అవసరం. అప్పుడే భౌతిక, ఆధ్యాత్మిక జీవితాల మధ్య సరైన బ్యాలెన్స్ సాధ్యమవుతుంది. ఇప్పుడు మనం ఒక అత్యంత మధురమైన, అందమైన వైరుధ్యాన్ని అంటే ఒక పారాడాక్స్ని గమనించాలి. సమస్త సృష్టికి, అన్ని ఇంద్రియాలకు అధిపతి అయిన హృషీకేశుడు తనను పూర్తిగా శరణు కోరిన ఒక నిజమైన సాధకుడి ఆదేశాన్ని శిరసావహించాడు. భక్తి మరియు అపారమైన ప్రేమతో గుడాకేశుడైన అర్జునుడు రథాన్ని 2 సైన్యాల మధ్య నిలపమంటే ఆ దేవాదిదేవుడు ఏమాత్రం సంకోచించకుండా ఒక సేవకుడిలా రథాన్ని నడిపాడు. పరమాత్మ ప్రేమకు కట్టుబడే తీరులో ఉన్న గొప్పతనం ఇదే. ఈ అద్భుతమైన సన్నివేశం ఒక ఆత్మకు పరమాత్మకు మధ్య ఉండే లోతైన అనుబంధాన్ని కళ్లకు కట్టినట్లు వివరిస్తుంది. అజ్ఞానమనే చీకటిని వీడిన ఆత్మ సంపూర్ణంగా దైవాన్ని శరణు కోరినప్పుడు ఆ దైవం కష్టాల నుండి తప్పించుకొని పారిపోయే దారిని కాదు, వాస్తవాలను ధైర్యంగా ముఖాముఖిగా ఎదుర్కొనే దారిని చూపిస్తుంది. సరిగ్గా అందుకే భీష్మ, ద్రోణాదుల ముందు ఆ రథాన్ని నిలిపి కఠోరమైన వాస్తవాలను ఎదుర్కోమని దైవం మార్గనిర్దేశం చేసింది. ఆత్మ యొక్క స్వచ్ఛమైన పిలుపుకు దైవం స్పందించే తీరు ఇది. ఈనాటి మన విశ్లేషణను ముగించే ముందు మనందరినీ తీవ్రంగా ఆలోచింపజేసే ఒక లోతైన ప్రశ్నను వేసుకుందాం. నిజానికి మనందరి జీవితం కూడా ఒక కురుక్షేత్రమే కదా? కోరికలు, ఇంద్రియాలనే గుర్రాలతో విపరీతమైన వేగంతో పరిగెడుతున్న మన ఈ శరీరమనే రథానికి అసలు పగ్గాలు ఎవరి చేతిలో ఉన్నాయి? వాటిని నియంత్రించే ఆ అంతర్గత ఋషికేశుడికి మనం పగ్గాలు అప్పగించామా, లేదా ఇంద్రియాలకే ఆ నియంత్రణను వదిలేశామా? ఈ ప్రశ్నను మనలో మనం ఒక్కసారి మననం చేసుకుంటూ ఈనాటి ఈ విశ్లేషణను ఇక్కడ